సో వెల్కమ్ టు ద న్యూ వీడియో. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉండిద్ది. మనమైతే ఆ ఫేక్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి మనల్ని అయితే యూఎఫ్ఓతో స్పేస్కి పంపించారు. సో అదే యూఎఫ్ఓతో మళ్ళీ మనం స్పేస్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం ఆ ఫేక్ ఎర్త్ని అంతా బ్లాస్ట్ చేసేసాం కొన్ని ఏలియన్స్తో, ఇంకా మనం కొన్ని ప్లాస్మా అనే వెపన్స్తో బ్లాస్ట్ చేసాం. కానీ అందులో ఒక్కడు మిగిలాడు. సో ఎందుకు అందులో చూపించలేదంటే ఆ టైంకి నెట్ కొంచెం తగ్గిందంట. సో నెట్ సడన్గా ఆగి అంటే నెట్ అయిపోవడం కానీ అట్లా ఉండద్దు కదా గైస్. సో నెట్ సడన్గా ఆగిపోయింది. అందుకే అక్కడ ఒక నలుగురు బ్రతికారు గైస్. ఆ నలుగురు బ్రతికి ఇంకో అర్త్ని సృష్టించారంట. వాళ్ళకి కొన్ని సెకండ్స్ టైం చాలు అర్త్ని సృష్టించేయడానికి. పదండి గైస్, మనం ఇప్పుడు వెళ్ళాలి. సో ఇంకా నేను కొత్తగా ఈ కుక్కని కొన్నా గైస్. కుక్క పేరు పెట్టాలి నాకైతే అర్థం కావట్లేదు. ఈ కుక్క అయితే నాకు చాలా తెగ నచ్చేసింది. దీని మీద రైడ్ కూడా చేయొచ్చు, కానీ మళ్ళీ బరువు ఎక్కేసింది బాగా. అయితే బాగా వెళ్దాం. యూఎఫ్ఓ అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అతనికి పేరు పెట్టాలి. ఇంకా అతనికి 4 మాటలు నేర్పించాలి. ఇంకా పూర్తిగా మాట్లాడమని చెప్పాలి. ఓన్లీ నాతోనే మాట్లాడమని చెప్పాను. పదండి, మనమైతే వెళ్ళిపోదాం. పాత వీడియోలో ఈ కారు బాగా డోర్లకి ఉండిపోవడం చాలా జరిగింది కదా. సో అది ఎట్లా అయిందంటే నేను స్పేస్ జాబ్లో చాలా స్పేస్ జాబ్ ఉండేది చూడండి. ఐ మీన్ ఫ్లైట్ జాబ్ ఉండేది కదా. నాకు ఫ్లైట్ జాబ్లో చాలా శాలరీ ఉండేది. ఆ శాలరీతో నేను రిపేర్ చేసుకున్నాను. పదండి మన యూఎఫ్ఓ తీసుకొని స్పేస్కి వెళ్ళిపోవాలి. గైస్ ఇంకో విషయం, నా దగ్గర ఉండే కుక్క జర్మన్ షేప్డ్ గైస్. దానికైతే నేను ఇప్పుడు ఒక బ్లూటూత్ ఇచ్చాను. నేను మాట్లాడమన్నప్పుడు అదే మాట్లాడిద్ది. ఇంకెవరన్నా ఉంటే అది మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడిద్ది. నేను మాట్లాడొద్దని చెప్పా. ఎవరితో మాట్లాడితే అందరూ ఎందుకు ఈ కుక్క ఇట్లా మాట్లాడుతుందని, నేను ఏమన్నా ప్రయోగాలు చేసి మనిషిని కుక్కలా మార్చేసానని నా మీద కేసు పడిద్ది. అందుకే నేను మాట్లాడొద్దు అని చెప్పాను. పదండి ఇంకా మనం వెళ్దాం. అది ఇప్పుడే మాట్లాడదు, అది నేను చెప్పినప్పుడే మాట్లాడిద్ది. హలో జర్మన్, మాట్లాడవా? మావయ్య. అదైతే నన్ను మావయ్య అని పిలిచిద్ది, దీపక్ మావయ్య అని. మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు? నేను స్పేస్కి వెళ్తున్నా. నేనైతే నేను ఇది ఎందుకు ఎక్కాను నాకే అర్థం కావట్లేదు గైస్. ఓకే, మనమైతే యూఎఫ్ఓ ఎక్కేసాం. జర్మన్, నేనైతే బయలుదేరుతున్నాను. నువ్వైతే నాలో స్పీకర్లో మాట్లాడుతూ ఉండు. నేను ఒక్కడనే స్పేస్కి వెళ్తే నాకు కొంచెం భయం వేసిద్ది. నువ్వైతే మాట్లాడుతూనే ఉండు, మాట్లాడడం మాత్రం ఆపొద్దు. ఓకే నా జర్మన్? అలాగే మావయ్య. ఇప్పుడు నువ్వు స్పేస్కి వెళ్తున్నావా? వెళ్తున్నా గైస్. నేను అయితే ఈ కుక్కకి పేరేంటో గెస్ట్ చేయాలా? మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు స్పేస్కి వెళ్ళిపోతున్నాం. ఓకే జర్మన్, మనమైతే స్పేస్కి వచ్చేసాం. నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా గైస్, మీరైతే ఇంత పెద్దగా ఎట్లా తయారైపోయిందో. జర్మన్ హలో. జర్మన్, మనం అయితే ఇప్పుడు స్పేస్లో ఉన్నాం. నువ్వు కాదు, నేనున్నాను. నువ్వైతే మన ఇంట్లోకి ఎవరు వచ్చినా అస్సలు మాట్లాడొద్దు. బౌని అరు, ఓకేనా? ఓకే, మనమైతే ఇప్పుడు ఏం మిసైల్ వేద్దామో నువ్వే చెప్పు. మిసైల్ అంటే ఏంటి మావే? మర్చిపోయా, నేను మన జర్మన్ కుక్కకి నేర్పిన మిసైల్స్ అవన్నీ ఎప్పుడే నేర్పించకూడదులే. కానీ జర్మన్, నేను ఇప్పుడు కొన్ని ఏలియన్స్ ఇంకా చాలా అట్లా ఊహిస్తాను. ఏలియన్స్ అంటే అవన్నీ ఏంటి మావే? వీడికి అవన్నీ అప్పుడే తెలియదు గైస్. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. అవన్నీ అటు సైడ్ పని చేస్తే మనం అయితే ఏడు పని చేద్దాం. ఇగో భూమి అర్థం చేసేది గ్లాస్ ఫార్మ్. ఎంతమంది చనిపోయారు? 5 బిలియన్ భూమిని అర్థం చేసేది. అప్పుడే ఇది యూజ్ చేయకూడదు. మనం అయితే ప్లాస్మా యూజ్ చేద్దాం. అవన్నీ పని కానిచ్చినాయా? చూస్తే మన అర్థం అదే. సో గైస్, మనమైతే ఈ ఫేక్ మళ్ళీ క్రియేట్ అయిన అర్థం కూడా వీటిలో అయితే ఐ మీన్ మర్చిపోయాను. అదే దీన్ని లేపి పారేసాం. మొత్తం ఇప్పుడు బ్లాస్ట్ చేసేద్దాం. ఎందుకంటే అంతా అయిపోయిందిగా. ఇక దీన్ని
లొకేషన్. ఓకే, మనమైతే గెలిచాం గైస్. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం మన లాస్ ఏంజల్స్కి. ఏదో మెసేజ్ వచ్చింది, ఒక్క నిమిషం దిగాక చూస్తే. మనం ఆన్ ద వేలో చూడకూడదు మెసేజెస్. ఓకే ఓకే ఓకే, స్లో స్టడీ, సింపుల్ స్టడీ. ఈ బ్యాటిల్ షిప్ నచ్చిందేమో చెప్పండి గైస్. ఇప్పుడు ఏదో మెసేజ్ వచ్చింది, ఏంటి? ఓకే, మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరో కొంతమంది ఈ ఫ్లైట్ని ఎక్కారంట. ఈ ఫ్లైట్ని మనమైతే తీసుకెళ్ళాలి అక్కడికి, బీచ్కి. ఇవ్వండి, మనకి ఫ్లైట్ ఎక్క ఆప్షన్ వస్తుంది. పదండి, వీళ్ళని తీసుకెళ్దాం. ఫ్లైట్ టెస్ట్లో నేనే చాలా బాగా పాస్ అయ్యా, యూఎఫ్ఓ టెస్ట్లో కూడా నేనే బాగా పాస్ అయ్యా. సో ఇప్పుడు పైకి తీసుకెళ్ళాలి. ఏంటబ్బా లేకపోతే లేదు, ఫుల్ ట్రైన్ ఇప్పుడు లేకపోతే. ఓకే, లేస్తుంది, పైకి వెళ్తుంది. ఇక్కడ గైస్ నెట్ నడుపుతున్నాను, కమెంట్ చేయండి. నేను బాగానే నడుపుతున్నాను. అటు సైడ్ బీచ్ ఉండేది గైస్, అక్కడ అయితే నీట్ ల్యాండింగ్ చేయాలి. క్రాష్ ల్యాండింగ్ చేసామంటే జాబ్ ఊడిపోయింది. బాగుందా గైస్ ఫ్లైట్? బాగుంటుంది, కమెంట్ చేయండి. అమ్మో క్రాష్ తిరిగిపోతుంది. దీన్ని అయితే మనం స్టేబుల్గా ఉంచాలంటే దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండాలి. అయితే దగ్గరకు వస్తున్నాం. హలో, కమాండింగ్, ట్రైనింగ్, రిపోర్టింగ్. మేమయ్యా ఇక్కడన్నా ఇప్పుడే దిగాను. జర్మన్, నేను ఇప్పుడే దిగాను. కాకపోతే నాకు ఫ్లైట్ మెసేజ్ వచ్చింది, అందుకే వెళ్ళా. ఫ్లైట్ అంటే ఏంటి? నా జర్మన్కి ఫ్లైట్ నేర్పినా. ఫ్లైట్ అంటే నీకు తెలియదు, నేను తర్వాత నేర్పిస్తాను. నాకు అసలు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఇంటికి వస్తున్నా, కాసేపట్లో ఇంటికాడ ఉంటా. నువ్వు ఇంటికాడ ఎవరు వచ్చినా బావు నడిచి వాళ్ళని బయటికి పంపి, ఇంకేం చేయొద్దు, సరే? నువ్వు ఇంకా బ్లూటూత్ ఆఫ్ చేసుకో, నేను చాలా బిజీ పనిలో ఉన్నాను. ఓకే, జర్మన్ అయితే బ్లూటూత్ ఆపేసుకున్నాడు. అతనికి ఆపడం రాదు, మాటలు వచ్చు. లాస్ ఏంజల్స్ జర్మన్ షేప్డ్ పప్పీస్కి నేర్పిస్తారు గైస్ మాటలు కూడా. అట్లాంటి పప్పీని నేను తీసుకున్నాను. నాకు భయం వేస్తుంది గైస్. ఇప్పుడు ల్యాండింగ్ చాలా డేంజర్, ఎవరికన్నా డేంజరే. బీచ్ దగ్గర, శాండ్ దగ్గర ఆపాలి. షిట్, ఆగట్లా ఆగింది. ఓకే, మనమైతే ల్యాండింగ్ సక్సెస్ఫుల్లీ ఓవర్. అయ్యా, ఓకే, ఇందులో ఉన్న ప్యాసింజర్స్ దిగలమ్మా. నేను లోపలికి వచ్చి అందరూ బయటికి పోయినా. మర్చిపోయా, మైక్ సైరన్ పెట్టాలి గైస్. ఆ సైరన్ పెడితేనే అందరికి వినపడిద్ది. హలో, మైక్ సైరన్ రిపోర్టింగ్, అందరూ దిగాలి. మనమైతే మన డెస్టినీకి వచ్చేసాం. ఇప్పుడు అందరు దిగేస్తారు, అందరైతే దిగేస్తారు. ఓకే, మనం ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్ళాలి? దీన్ని వెనక్కి తీసుకెళ్ళాడు ఇంకోటి ఉంటాడు గైస్. ఇక్కడే దగ్గరలో నా కార్ని తెచ్చి పార్క్ చేస్తారు గైస్. మళ్ళీ వెళ్ళిపోవడానికి నేను ట్యాక్సీ ఆర్డర్ చేసుకోలేను కదా. నాకు ట్యాక్సీ అంటే గుర్తొచ్చింది, కానీ వద్దు. నా కార్ ఇక్కడే అక్కడ పెట్టుంటాడు గైస్. ఎవరొకరు పెడతారు గైస్ కార్ పక్కన. ఫైనల్లీ నా కార్ అయితే దొరికింది. పదండి, షాప్ కూడా చాలా వెయిట్ చేస్తున్నాడు. షాప్ అయితే మాట్లాడలేదు, ఎందుకంటే నేను బ్లూటూత్ ఆఫ్ ఇచ్చేసాను. రోడ్ నేను ఈ ప్లేస్కి ఫస్ట్ టైం గైస్. ఈ ప్లేస్కి ఇంతకుముందు వచ్చా, కానీ ట్యాక్సీని ఆర్డర్ చేసుకొని వెళ్ళేటప్పుడు. కార్ డ్రైవింగ్ అంతగా రాదు, బైక్ డ్రైవింగ్ పర్ఫెక్ట్. కార్ డ్రైవింగ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు కొంచెం తేడా పడుతుంది. ఏ అడిగితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.
సో గైస్ నేనైతే వ్లాగ్స్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ఆ వ్లాగ్స్ ఛానల్ అయితే చెప్పబోతున్నా. సో మీరైతే ఇందులో కనపడినట్టు టైప్ చేయండి DEEPAK వ్లాగ్స్ VLOGS. దాని తర్వాత ఈ సింబల్ పెట్టి దీప వ్లాగ్స్ టీ టైప్ చేశాను R8X. తర్వాత సెర్చ్ కొట్టండి. సో ఫస్ట్లో పిచ్చిగా సింబల్ కనపడిద్ది. ఇదే నా వీడియో, ఇదే నా ఛానల్. నాకైతే 16 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ గేమింగ్ ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో నా ఫేస్ రివీల్ అయిపోయింది. ఇంకా షార్ట్స్ కూడా ఉంటాయి, మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈ షార్ట్కి 1.3K లైక్ ఇంకా నా ఫేస్ రివీల్ అయితే నేను చేసేసాను. ఎవరైతే ఈ వీడియో చూడనాలు నా ఫేస్ రివీల్ ఇవ్వండి, ఇదే నా ఫేస్ రివీల్. మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై. ఇంకా మేమైతే యాగంటికి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా నేనైతే పోస్ట్ చేసా, చూడండి. గోయింగ్ టు యాగంటి అండ్ శ్రీశైలం ఎపిసోడ్ 1, గోయింగ్ టు యాగంటి అండ్ శ్రీశైలం ఎపిసోడ్ 2. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై.